హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నెంబర్ 50. మరుసటి రోజు సూర్యోదయం అవుతుండగా పింకీ పక్కన పడుకున్న శక్తి నిద్ర మేలుకుంటుంది. నిద్రపోతున్న పింకీ తల మీద చేయి పెట్టి ప్రేమగా నిమిరి చెదిరిపోయిన తన దుప్పటిని సరిచేసి కప్పి బెడ్ దిగుతుంది. మరి కాసేపటికి తలస్నానం చేసి జుట్టుకి టవల్ కట్టుకొని పూజా మందిరంలో పూజ చేసి కిందికి వచ్చేసరికి ఆటోమేటిక్గా చూపులు సామ్రాట్ ఇంటి వైపుకి వెళ్తాయి. తెల్ల తెల్లగా తెల్లవారినా ఎవ్వరూ కనిపించడం లేదు. ఆ ఇంటి వైపు చూడగానే రెస్టారెంట్లో జరిగిందంతా కళ్ళ ముందు కదులుతుంది. ఎందుకో తెలీదు కానీ భరత్ తనని పెళ్లి చేసుకోబోతున్నానని వాళ్ళ ముందు చెప్పినందుకు తన మనసంతా ఏదో గిల్టీ ప్రభావానికి లోనవుతుంటుంది. ఆ గిల్టీ భావంతోనే వాకిలి శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గు పెడుతుంటుంది. సామ్రాట్ అప్పుడే వాకింగ్ నుంచి వస్తూ ఉండగా ముగ్గు పెడుతున్న శక్తి కంటపడి రాత్రి చెప్పిన భరత్ డైలాగ్స్ గుర్తొస్తుంటాయి. శక్తి ముగ్గు పెట్టి లేచి వెళ్ళబోతూ దగ్గరికి వచ్చిన సామ్రాట్ని చూస్తుంది. ఒకరికొకరు చూపులు కలిసిపోతుంటాయి. శక్తిని చూస్తున్న సామ్రాట్కి రాత్రి అన్న భరత్ డైలాగ్స్ మళ్ళీ గుర్తొస్తుంటాయి. ఒక పింకీనే కాదు, శక్తి అంతని సొంతం అవుతుంది అనే విషయం కూడా యాక్సెప్ట్ చేయటానికి సామ్రాట్ మనసు అంగీకరించడం లేదు. అలా ఎందుకు అనిపిస్తుంది అనేది సామ్రాట్ మనసులో జవాబు దొరకని ప్రశ్నలాగా ఉండిపోతుంది. కొద్దిసేపటికి సామ్రాట్ తేరుకొని తన వైపు నుంచి చూపు మరల్చి తనని చూస్తూ లోపలికి వెళ్ళబోతుండగా సామ్రాట్ మోచేతికి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజ్ వేసినట్టుగా శక్తికి కనిపిస్తూ ఉంటుంది. అది చూడగానే రాత్రి ఎంత సాహసం చేసి పింకీని కాపాడాడో శక్తికి అర్థమవుతూ తను కూడా లోపలికి వెళ్ళిపోతుంది. శక్తి భారమైన మనసుతో పింకీ దగ్గరికి వచ్చి కూర్చొని నిద్రపోతున్న కూతుర్ని చూస్తూ, రాత్రి ఒక్క క్షణం సామ్రాట్ పాపని అందుకోవటం లేట్ అయి ఉంటే పింకీ ప్రాణాలు ఏమై ఉండేవి? తనకు ఏమైనా అయితే అసలు నేను తట్టుకోగలనా? రాత్రి నువ్వు కాపాడింది పింకీ ప్రాణాలు మాత్రమే కాదు సామ్రాట్, నా ప్రాణాలు కూడా. తనకు ఏమైనా అయ్యుంటే నా ప్రాణాలు కూడా పోయి ఉండేవి. పింకీని కాపాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలనిపిస్తుంది. కానీ ఏ తండ్రికైనా కూతురి మీద బాధ్యత అనేది ఉంటుంది. పింకీ నీ కూతురు అని తెలియకపోయినా తన విషయంలో బాధ్యతగా వ్యవహరించి తన ప్రాణాలని కాపాడావు. అంటే ఓ తండ్రిగా నీకు ఆ బాధ్యత ఉంది కాబట్టి నేను థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉండగా పింకీ కూడా మేలుకొని, గుడ్ మార్నింగ్ శక్తి అని అంటుంది. గుడ్ మార్నింగ్ తల్లి, లేచావా అంటూ ఉండగానే పింకీ లేచి కూర్చుంటుంది. నాకు క్లాసెస్ మిస్ అవుతున్నాయి కదా శక్తి అని అంటుంది బాధపడుతూ. అవును, నువ్వు బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చుకోకుండా ఉంటే బాగుండేది కదా మరి అని అంటుంది శక్తి చెదిరిపోయిన పాప తలను సరిచేస్తూ. సారీ శక్తి, అందరూ గుర్తొచ్చేసరికి జ్వరం వచ్చేసింది. కానీ క్లాసులు మిస్ అవుతున్నాయి కదా శక్తి, మళ్ళీ క్లాసులు ఎక్కువ మిస్ అయితే నా ర్యాంక్ పడిపోతుంది. సో నేను హాస్టల్కి వెళ్ళిపోతాను శక్తి అని అంటుంది పింకీ. మరి హాస్టల్కి వెళ్ళి జాగ్రత్తగా ఉంటావు కదా, మళ్ళీ బెంగ పెట్టుకోవు కదా అని అడుగుతుంది శక్తి. నాకు మీ అందరినీ చూడాలనిపించింది, చూశాను. ఇంకా కొన్ని రోజుల వరకు బాగానే ఉంటానులే, నా గురించి బాధపడకు అంటుంది పింకీ. గుడ్ గర్ల్, ఇవాళ నిన్ను ఒక తాతయ్య దగ్గరికి తీసుకువెళ్తాను, అటు నుంచి హాస్టల్ పంపించి వస్తాను అని అంటుంది. తాతయ్య ఎవరు? నాకు తాతయ్య అంటూ ఎవరు లేరు కదా అని అడుగుతుంది పింకీ. విక్రమాదిత్య గారని ఒక బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్, వారి దగ్గరికే నేను తీసుకువెళ్ళేది. వారి నువ్వు తాతయ్య అని పిలవచ్చు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఇద్దరం రెడీ అయితే ఈలోపు భరత్ అంకుల్ వచ్చి మనల్ని తీసుకెళ్తారు అని అంటుంది. సరే శక్తి, నేను త్వరగానే రెడీ అవుతాను అని అంటుంది. గుడ్ అని చెప్పి శక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శక్తి వెళ్ళిపోగానే పింకీ చూపులు కూడా ఆటోమేటిక్గా విండో వైపుకి వెళ్తుంటాయి.
చూపులతో పాటే తన అడుగులు కూడా అటుగా వెళ్ళి విండో కర్టెన్ ఓపెన్ చేసి ఎదురుగా చూసేసరికి అప్పటికే సామ్రాట్ పాప కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటాడు. అటు పాప, ఇటు సామ్రాట్ ఒకరికొకరు చూడగానే ఇద్దరి మొహాల్లో సంతోషం కనిపిస్తుంటుంది. కానీ సామ్రాట్ ఎప్పట్లాగానే ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్టుగా, ఎటో చూస్తున్నట్టుగా చూస్తూ పింకీని గమనిస్తుంటాడు. త్వరగా రెడీ అవ్వు పింకీ, పాలు తీసుకొని వస్తున్నాను అని శక్తి కేకలు వినిపించేసరికి ఓకే శక్తి అంటూ సామ్రాట్ని కాస్త బాధగా చూస్తూ పింకీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాప అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక్కడ సామ్రాట్ మొహం కూడా నిరాశగా మారుతూ బెడ్ దగ్గరికి వస్తాడు. కొద్దిసేపటికి ఇద్దరు రెడీ అయి శక్తి పింకీని తీసుకొని బయటకు వచ్చేసరికి రాజశ్రీ బయట నిలబడి నందివర్ధన పూలను కోస్తుంటుంది. హాయ్ నాని అనే పింకీ పిలుపుతో రాజశ్రీ వెనక్కి తిరిగి చూస్తుంది. హాయ్ పింకీ అంటుంది రాజశ్రీ కూడా నవ్వుతూ. అప్పుడే సామ్రాట్ కూడా ఆఫీస్కి రెడీ అయి బయటకొచ్చి కారు దగ్గరికి రాబోతూ పింకీని శక్తిని చూస్తాడు. గంభీరమైన సామ్రాట్ మొహాన్ని దగ్గరగా చూడగానే పింకీ ఎప్పట్లా కాస్త భయపడుతూ శక్తిని అల్లుకుంటుంది. శక్తి కూడా పాప వెన్ను మీద చెయ్యి వేసి దగ్గరగా పట్టుకుంటుంది. భయపడుతున్న పింకీని చూడలేక సామ్రాట్ త్వరగా వెళ్ళిపోవాలని కార్ దగ్గరికి వస్తుంటాడు. సామ్రాట్ చేతికి గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ ఉండేసరికి పింకీ అది సంతోషంతో చూస్తుంటుంది. పొద్దున్నే రెడీ అయ్యి అమ్మతో కలిసి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతుంది రాజశ్రీ ఆ తల్లి కూతురుని చూస్తూ. విక్రమాదిత్య గారు అనే తాతయ్య దగ్గరికి శక్తి నన్ను తీసుకువెళ్తుంది నాని. నేను కొత్త తాతయ్యని పరిచయం చేసుకోబోతున్నాను. తాతయ్యతో కాసేపు ఉండి ఆ తర్వాత హాస్టల్కి వెళ్ళిపోతాను అని ముద్దు ముద్దుగా చెప్తుంది. కారు డోర్ తీయబోతున్న సామ్రాట్ ఆ మాటల్ని ఆశ్చర్యంగా విని వెనక్కి తిరిగి వాళ్ళిద్దరి వైపు చూస్తాడు. పింకీ మాటలకు రాజశ్రీ కూడా ఆశ్చర్యపోతూ విక్రమాదిత్య గారు మీకు తెలుసా శక్తి అని అడుగుతుంది. తెలుసు అన్నట్టుగా శక్తి తల ఊపుతుంది. అప్పుడే భరత్ కారు వచ్చి ఆగుతుంది. కారు దగ్గర నిలబడిన సామ్రాట్ని కోపంగా చూస్తూనే భరత్ కారు దిగుతాడు. వాళ్ళిద్దరూ ఎదురు పడగానే రాజశ్రీ కంగారు పడుతుంటుంది. భరత్ సామ్రాట్ని ఓరగా చూస్తూనే విక్రమాదిత్య గారు మన కోసం వెయిట్ చేస్తుంటారు శక్తి, త్వరగా కారు ఎక్కండి వెళ్దాము అని అంటాడు. వాళ్ళిద్దరూ ఎదురెదురు పడగానే శక్తి కూడా కాస్త కంగారు పడుతూ వెంటనే పాపతో కలిసి భరత్ కారులో కూర్చుంటుంది. భరత్ సామ్రాట్ని కోపంగా చూస్తూనే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. బాయ్ రాజశ్రీ నాని అంటూ పింకీ రాజశ్రీకి సామ్రాట్కి చెయ్యి ఊపుతుంటుంది. బాయ్ తల్లి, బెంగ పెట్టుకోకుండా జాగ్రత్తగా చదువుకో అని చెప్తూ ఉండగానే వాళ్ళ కారు వెళ్ళిపోతుంది. పింకీ వెళ్ళిపోగానే ఇద్దరి మొహాలు డీలా పడిపోతాయి. నేను ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా అని సామ్రాట్ చెప్పి కారు తీసుకుని వెళ్ళిపోతాడు. సామ్రాట్ వెళ్ళగానే రాజశ్రీ ఆలోచనలో పడుతూ శక్తికి విక్రమాదిత్య గారు తెలుసు అంటే శక్తి కారణంగానే సామ్రాట్ తొలగిపోయి భరత్ని షేర్ హోల్డర్గా జాయిన్ చేయించుకుని ఉంటారా అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. కొద్దిసేపటికి విక్రమాదిత్య గారు పింకీని ఎత్తుకొని యు ఆర్ స్మార్ట్ గర్ల్ అంటూ నవ్వుతూ పింకీతో ఆడుకుంటూ ఉంటాడు. పాప మీద వారు చూపించే అభిమానానికి శక్తి భరత్ మొహాలు చూసుకొని సంతోషపడుతుంటారు. మరో 4 రోజుల్లో భరత్ నేను వెళ్ళటానికి సిద్ధమవుతున్నాం శక్తి. ఓ 1 నెల రోజుల వరకు భరత్ అక్కడే ఉంటాడు అని అంటాడు విక్రమాదిత్య గారు. ఓకే సార్ అంటుంది శక్తి. మళ్ళీ ఎప్పుడు వస్తాడు తాతయ్య అని అడుగుతుంది పింకీ. నిన్ను చూడటం కోసమేనా, త్వరగా వచ్చే ప్రయత్నం చేస్తానమ్మా అని అంటాడు విక్రమాదిత్య గారు మనవరాల్ని ముద్దు పెట్టుకుంటూ. అయితే ఈసారి అమ్మమ్మని కూడా తీసుకురండి తాతయ్య అని తెలియని తనంతో అంటుంది పింకీ. పింకీ అలా అనగానే విక్రమాదిత్య గారి మొహం బాధగా మారిపోయి ప్రభావతితో తనకున్న మధుర జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. పింకీ మాటలకు వారి మొహంలో కనిపించిన భావాలు శక్తి చూసి పాప ఏదో తెలియక మాట్లాడింది సార్, ఏమీ అనుకోకండి అని అంటుంది. ఇట్స్ ఓకే శక్తి,
అంటాడు విక్రమాదిత్య గారు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా కొద్దిసేపు తర్వాత పింకీ స్కూల్ టైం అవుతుంది. నేను పింకీని హాస్టల్లో జాయిన్ చేయించాలి. వస్తాను విక్రమాదిత్య గారు అని అంటుంది శక్తి లేస్తూ. ఓకేనమ్మా అని చెప్పి విక్రమాదిత్య గారు పింకీకి చాక్లెట్స్ బాక్స్ ఇచ్చి తన నుదిటిన ముద్దు పెట్టుకొని బాయ్ పింకీ అంటాడు. బాయ్ తాతయ్య అని చెప్పి పింకీ శక్తితో వెళ్ళిపోతుంది. వెళ్తున్న కూతురు మనోరాల వైపు విక్రమాదిత్య గారు చూస్తూ ఉండిపోతారు. మరికొద్దిసేపటికి వాళ్ళ ఇద్దరితో పాటు విక్రమాదిత్య గారి పిఏ చక్రవర్తి కూడా జాయిన్ అయి బిజినెస్ విషయాలు మాట్లాడుతుంటారు. చక్రవర్తితో మాట్లాడుతున్న భరత్ వైపు విక్రమాదిత్య గారు దీర్ఘంగా చూస్తూ, శక్తి భరత్ మధ్య ఉంది స్నేహమేనా లేదా ఇంకేమైనా ఉందా అని ఆలోచించి, ఎలాగో భరత్ నాతో పాటు వస్తున్నాడు కదా, అక్కడికి వచ్చాక భరత్ మనసులో శక్తి స్థానం ఏంటో నిదానంగా తెలుసుకుంటాను. ఒకవేళ వీళ్ళిద్దరికీ ఒకరి మీద మరొకరికి అభిమానం ఉంటే త్వరగా వీళ్ళిద్దరినీ ఒకటి చేసే ప్రయత్నం చేయాలి అని అనుకుంటాడు. 4 రోజుల తర్వాత సామ్రాట్ ఒక కాఫీ షాప్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా విక్రమాదిత్య గారు తిరుగు ప్రయాణం అని విక్రమాదిత్య గారి ఫోటోతో సహా టీవీలో కనిపిస్తూ ఉంటుంది. వారితో పాటే షేర్ హోల్డర్గా స్థానం సంపాదించుకున్న భరత్ కూడా వెళ్తున్నారని తాజా సమాచారం అని టీవీలో ఇస్తుంటారు. ఆ న్యూస్ చూస్తున్న సామ్రాట్ మొహంలో బాధ ఆవరించుకుంటుంది. మరికొద్దిసేపటికి సామ్రాట్ బయటకొచ్చి కారు తీయబోతూ ఏదో ఫోన్ కాల్ వస్తే మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే విక్రమాదిత్య గారి కారు కూడా ఎయిర్పోర్ట్ వైపు వెళ్తుంటుంది. పక్కన కూర్చున్న చక్రవర్తి భరత్తో కాలు మాట్లాడి పెట్టేసి, ఆల్రెడీ భరత్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారంట సార్ అని అంటాడు. ఓకే అంటాడు విక్రమాదిత్య గారు బయటికి చూస్తూ. అలా చూస్తూ ఉండగానే సామ్రాట్ రోడ్డు మీద నిలబడి ఫోన్ కాల్ మాట్లాడడం విక్రమాదిత్య గారు చూసి, కారు ఆపు డ్రైవర్ అని అంటాడు. ఓకే సార్ అని చెప్పి డ్రైవర్ ఓ పక్కకి కారు ఆపుతాడు. ఎందుకు సార్ ఇక్కడ ఆపమన్నారు అని అడుగుతాడు చక్రవర్తి. ఇక్కడ పబ్లిక్ అంతగా లేదు కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒకసారి ఆ వ్యక్తితో మాట్లాడి వస్తాను అని చెప్పి విక్రమాదిత్య గారు కారు దిగుతారు. అదే సమయంలో ప్రభావతి హాస్పిటల్ నుంచి తప్పించుకొని రోడ్డు మీద ఆది ఆది అంటూ వెతుక్కుంటూ వస్తుంటుంది. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. స్టోరీ బాగుంది అనుకుంటే మాత్రం దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.